కరోనా అనేటటువంటిది ప్రారంభమైన అంటే ఇద్దరు అమెరికా చైనా ఇద్దరూ కలిసి తయారు చేయడానికి అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి వైరస్లకు సంబంధించిన పరిశోధనలు చేసి అవి ముందుగా సృష్టించి దాన్ని చంపడానికి ప్లాన్ చేస్తే అది కాస్త అమెరికా పక్కకి తప్పుకున్నాక చైనా వాళ్ళకి చేతకాక దాంట్లో నుండి జరిగినటువంటి లోపమే కరోనా అన్నటువంటిది ప్రపంచం అందరికీ అర్థమైంది. కానీ అది కాదని వాళ్ళు ఓట్రిస్తారు, అంతవరకు నడుస్తుంది. అయితే ఇప్పుడు చైనా మీద అప్పుడు ఆంక్షలు పెట్టిన అమెరికాని దెబ్బకొట్టేందుకు ట్రంప్ రాకముందు కొత్త ఎత్తుగడ వేస్తుంది చైనా. తాజాగా అయితే అలెక్స్ జోన్స్ ట్వీట్ చేసుకొచ్చినటువంటిది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు. బట్ ముందుగా హైలైట్ చేసింది ఏంటంటే December 31 ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అంటూ పెట్టుకొచ్చారు. టాప్ సైంటిస్ట్స్ H5N1 బర్డ్ ఫ్లూ ఇప్పుడు అమెరికాలో ఉందని చెప్పి కనిపెట్టారు, అమెరికన్ ల్యాబ్స్లో తయారు చేస్తున్నాను కనిపెట్టారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. తద్వారా అమెరికాకి ప్రాణాపాయం అన్నట్టు. బట్ అట్లాంటిది ఏం లేదు, అదంతా ఫేక్ న్యూస్ అన్నటువంటిది అమెరికన్ వర్గాలు తోసిపుచ్చినాయి.